ప్రజెంట్ మనతో పాటు ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఇటు అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి బిల్లును పంపించిన పరిస్థితి జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఢిల్లీకి బీసీ నాయకులు అందరూ తరలి రావాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు బిల్లులు పంపింది గవర్నర్ ద్వారా, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతికి పంపింది ఏంటి అంటే ఆర్టికల్ 31C కింద పంపారు. ఆర్టికల్ 31C ఏం చెప్తున్నది అంటే గతంలో ఉన్న యాక్ట్కి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తున్నది. మరి మన దగ్గర యాక్ట్ లేదు. వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడులో జయలలిత ఎట్లా పంపిందో దాన్ని కాపీ కొట్టి పంపారు. తమిళనాడులో ఏమైంది, జయలలిత గారికి యాక్ట్ ఉన్నది ఆల్రెడీ, అక్కడ రిజర్వేషన్ 50% దాటి ఉన్నది. దాటి ఉన్న తర్వాత దాన్ని కోర్టు ఇచ్చేస్తే అప్పుడు వీళ్ళు ప్రొటెక్షన్ కొరకు పోయారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇప్పుడు కొత్తగానే చట్టం తయారు చేయాలి. తయారు చేయమనే దానికి వేరే పద్ధతిలో పంపుతారు. అట్లా పంపకుండా ప్రొటెక్షన్ కొరకు పంపారు అంటే అది ఎట్లాగూ రాదు. అది అయిపోయింది కథ. ఇంకోటి ఏంది, ఇక్కడ ఆర్డినెన్స్ చేశారు. ఒకటి ఆర్డినెన్స్ అన్నారు. మరి అది కరెక్టా, ఇది కరెక్టా, వీళ్ళకే క్లారిటీ లేదు. సరే ఆర్డినెన్స్కి పంపినారు. ఆర్డినెన్స్ వాళ్ళు లీగల్ ఒపీనియన్కి పంపినారు. ఒకవేళ ఆర్డినెన్స్ వచ్చినా కూడా గతంలో తమిళనాడులో కూడా 3 సార్లు ఆర్డినెన్స్ చేస్తే కోర్టు కొట్టివేసింది. తర్వాత బీహార్లో కానీ, తర్వాత ఛత్తీస్గఢ్లో కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఆర్డినెన్స్ చేస్తే వాటిని వెంటనే కొట్టివేయడం జరుగుతున్నది. ఒక బీసీ నాయకుడిగా చెప్పండి, ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తే ఎవరైనా కేసు వేస్తే మళ్ళీ అది ఆర్డినెన్స్ అమలు కాకుండా ఉండడం ఏమైనా జరుగుతుందా? అసలు 100% ఆర్డినెన్స్ ద్వారా పోతే అది ఆర్డినెన్స్ అనేది 4 గీక్కొని కూడా పనికిరాదు. కోర్టులో ఒక గంట సేపట్లో ఎగిరిపోతుంది అది. కాబట్టి నేనేమంటున్నా, ఆర్డినెన్స్ ఎగిరిపోద్ది, పార్లమెంటు వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయలేదంటాడు. ఇప్పుడు ఆయన మిగిలింది ఏంటిగా, నేను పార్టీ పరంగా ఇస్తాను అంటాడు. మరి ఇజ్జప్పనిక ఇన్ని రోజులు 20 నెలలు బీజేపీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒంటె పెదాలకి లొటపిట ఆశపడ్డట్టు ఇస్తున్నాము అని చెప్పి డిక్లరేషన్ పేరుతోటి మరి డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేశావు? కుల గణన చేస్తే అది సక్రంగా చేయపోతేవి, బీసీల జనాన్ని తక్కువ చేసి పడేస్తే వాడ సర్వే జరగలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రకటించారు. 40% ఇక్కడ అర్బన్ ఏరియాలలో సర్వే కరెక్ట్ లేదని చెప్పినారు. డెడికేటెడ్ కమిషన్ వేస్తే దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దానికి ఒక సిబ్బంది లేదు, సర్వే సంస్థల అనుసంధానం లేదు, ఒక ఆఫీస్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కేవలం ఒక సింగిల్ మెన్ కమిషన్ అని పెట్టాడు. ఆ సింగిల్ మెన్ కమిషన్ కూడా ఆర్టికల్ 340 ప్రకారం పెట్టాలి. యాక్చువల్గా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ట్రిపుల్ టెస్ట్ కింద డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయమని చెప్పాడు. డెడికేటెడ్ కమిషన్ కూడా ఎట్లా ఉండాలంటే ఆర్టికల్ 340 ప్రకారం అపాయింట్ చేయాలి. అట్లా చేయలేదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఉన్నది, దాని ప్రకారం చేయాలి, అది లేదు. స్టాటిస్టిక్స్ యాక్ట్ ఉన్నది, ఇది లేదు. కేవలం ఒక డిపార్ట్మెంట్ తోటి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి జీవో చేశాడు. ఫస్ట్ ఇతను డెడికేటెడ్ కమిషన్ వేసిందే ఇన్వాలిడ్, అది నిలబడదు కోర్టులో. ఇట్ సెల్ఫ్ ఇదే ఇల్లీగల్. ఇది పోయినప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్టుకు కూడా వ్యాలిడ్ ఉండదు, అది కూడా పోద్ది. అంటే ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బీసీలకు మొండి చేయి చూపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అంటారా? మరి 100% అదే కార్యక్రమాలు. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మేము ఈ దేశంలో అనేక కమిషన్ల రిపోర్ట్లు చదివినాము. తమిళనాడులో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, రాజస్థాన్లో ఏం జరిగింది, గుజరాత్లో ఏం జరిగింది, ఇవన్నీ చదివిన తర్వాత, కోర్టు జడ్జిమెంట్లన్నీ చూసిన తర్వాత ఆర్టికల్ 141 ప్రకారం ఒకసారి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చెప్తే దాన్ని అన్ని కోర్టులు, సుప్రీంకోర్టు నుంచి కింది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు కానీ కింది కోర్టులు కానీ అవన్నీ కూడా పాటించాలి. అంటే తమిళనాడులో జయలలిత గారు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించుకున్నారు. మరి ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోతుంది, బీసీ బిల్లు సాధించుకోలేకపోతుంది? ఆ రోజు జయలలిత గారు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. ఆమె ఈరోజు చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్నాడో, సంకీర్ణ ప్రభుత్వంలో నితీష్ కుమార్ ఎట్లున్నాడో, వీళ్ళిద్దరు లేకపోతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూలిపోద్ది, కుప్పకూలుతుంది. అట్లనే ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్లో జయలలిత గారు ఉన్నారు. నిజంగా జయలలిత గారు తమిళనాడులో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఆమె ఫోటో పెట్టాలి. ఎందుకంటే ఆమె కమిట్మెంట్ తోటి ఉన్నది, ఒక నిబద్ధతతోటి ఉంది, నిజాయితీతోటి ఉన్నది. ఆమె బ్రాహ్మణ అగ్రవర్ణాలకు సంబంధించిన కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కమిట్మెంట్తో ఉన్న బిడ్డ ఆమె. కాబట్టి ఆ రోజు ఏం చేసింది, చక్కగా తీసుకుపోయి నువ్వు పెడతావా సస్తవా అని చెప్పేశానంటే, లేకపోతే గవర్నమెంట్ కూల్స్తాని
స్థితిలో ఉండి అక్కడ 9th షెడ్యూల్లో పెట్టించింది ఉభయ పార్లమెంట్లో చట్టం చేసుకొని. 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఇప్పటివరకు అది కంటిన్యూ అవుతుంది. 9th షెడ్యూల్లో పెట్టినా కూడా దాన్ని ఎట్లా తీసేయాలని ఇంకా కొంతమంది కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, సుప్రీంకోర్టులో వాదనలు. కానీ దాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టడం కోసం అక్కడ అంబాశంకర్ కమిషన్ అని చెప్పి బ్రహ్మాండంగా ప్రత్యేకంగా ఆ కేసు మీద కొట్లాడడానికి దఫాలుగా కమిషన్ సపరేట్ చేస్తున్నారు. కోర్టు కేసు నిలబెట్టడం కొరకు, కోర్టులో 69% రిజర్వేషన్ నిలబెట్టడం కొరకే ప్రత్యేకమైన ఒక డెడికేటెడ్ కమిషన్ పరంపర సాగుతున్నది. జస్టిస్ తనకాచలం వరకు, అంబాశంకర్ కాంచి, జస్టిస్ జనార్దనం కాంచి, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే తమిళనాడులో డోర్ టు డోర్ సర్వే చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది, ఎవరికి రాజకీయ అవకాశాలు వచ్చినాయి, ఎవరికి రాలేదు, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, ఇవంతా కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టు ముందు పెడతారు. సుప్రీంకోర్టు సాటిస్ఫై అవుతున్నది కాబట్టి ఎక్స్టెండ్ అవుతున్నది. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు చేసినారంటే ఎట్లా సర్వే అట్లా జరిగిందా? నిన్న బీహార్లో జరిగినటువంటి కులగణన ఏదైతే ఉన్నదో నితీష్ కుమార్ గారు 100 సార్లు సమీక్ష చేశాడు. చీఫ్ సెక్రటరీ తోటి, డిపార్ట్మెంట్ తోటి కూర్చొని అక్కడ జేడీ వాళ్ళు చేసినారు. 100 సార్లు కూర్చొని సమీక్ష చేసి కులగణన సక్సెస్ చేసుకొని రిజర్వేషన్లు పెంచిండు. అది కూడా ఆర్డినెన్స్ చేస్తే మళ్ళీ ఆర్డినెన్స్ కొట్టేసింది పాట్నా కోర్టు. అది అట్లనే పెండింగ్ అయిపోయింది, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోతుంది. అంటే నేను ఏమంటున్నా, అంత జాగ్రత్తగా చేసిన నితీష్ కుమార్దే నిలబడలేదు. నువ్వు ఎట్లా నిలబెడతావు? అసలు నీ పొన్నం ప్రభాకర్ అనేటువంటి బీసీ మంత్రి ఒకరోజన్నా డెడికేటెడ్ కమిషన్ తోటి కానీ, బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్, కనీసం ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కూర్చొని సమీక్ష చేశారా? ఏం జరుగుతుందో తెలుసుకున్నారా? అనేక సంఘాలు ఇవి సర్వే కరెక్ట్ జరగట్లేదు, మీరు ఇచ్చిన ఫామ్స్ ఏదైతే ఉన్నాయో, నామ్స్, క్వశ్చన్ పేపర్లు రోడ్ల మీద కొట్టుకుపోయినాయి, డోర్ టు డోర్ సర్వే రావట్లే, వాడు కుక్కల పోయేతోటి లోపలికి పోవట్లే, ఒకడు రావద్దంటే లోపలికి పోవట్లే, ఆ ఎన్విరేటర్కి సరైనటువంటి శిక్షణ లేదు, ఎన్విరేటర్ సక్రమంగా పబ్లిక్ దగ్గరికి చేరువై ప్రశ్నలు అడగట్లేదు, దాంట్లో కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవట్లేదు. ఈ 40% సర్వే ఫెయిల్ అయిందని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు ధర్నాలు చేసినారు కదా. అనేక సంఘాలు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ, సంగం సూర్యారావు లాంటి వాళ్ళు కానీ, ఇంకా మిగతా సంఘాలు, మీ ప్రతిపక్ష పార్టీగా మేము, బీఆర్ఎస్, అభ్యుదయవాదులు, బుద్ధిజీవులు, బీసీ ఉద్యమకారులు జీవితాలు కూడా త్యాగం చేసి మేము బీసీ ఉద్యమాలలో ఉన్నవాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి మేమందరం కూడా చెప్తున్నాం కదా సర్వే కరెక్ట్ లేదని చెప్పి. నీవు బీసీ కమిషన్ వేసిండు, ఫస్ట్ బీసీ కమిషన్ కులగణన చేస్తుంది అన్నాడు. అట్లా కాదురా బాయ్, అది కరెక్ట్ కాదు, బీసీ కమిషన్ కులగణన చేస్తే నిలబడదు అని చెప్పి మళ్ళీ ఉద్యమాలు చేసి ఆఖరికి హైకోర్టుకు పోయి ఆర్ కృష్ణయ్య గారు ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, ఈయననే అది చేస్తే రిజర్వేషన్ మిగిలిన స్థానిక సంస్థల్లో మళ్ళీ మేము 6 నెలలు చేసిన తర్వాత మేము వెనకబడిపోతామంటే హైకోర్టు ముట్టకాయలు వేస్తా కానీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చాడు. హైకోర్టు ముట్టకాయలు వేస్తా కానీ నిన్న ఏది సర్వే అని చెప్పేసి, నిన్న నోటిఫికేషన్ అని చెప్పేసి ఏది 30 రోజుల్లో రిజర్వేషన్ స్థిరీకరించమన్నాడు, 2 నెలల్లో ఎలక్షన్ కంప్లీట్ చేయమన్నాడు. మరి జూలై 25కి అయిపోయింది కదా, ఎక్కడ స్థిరీకరించండు రిజర్వేషను? పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ చెప్పాలి తమ్మి. గ్రామంలో వార్డు స్థాయిలో వెళ్ళి శాఖలోళ్ళు ఎంత, మంగళోళ్ళు ఎంత, కుమ్మరోళ్ళు ఎంత, కమ్మరోళ్ళు ఎంత, పూసలోళ్ళు ఎంత, ఆరెగట్టుకోళ్ళు ఎంత, దూదేకలోళ్ళు ఎంత, వడ్డరోళ్ళు ఎంత, ఇవన్నీ తీసిన తర్వాత ఏ జనం ఎంత ఉన్నారని చెప్పినాక దాంట్లో ఎవరెవరికి అవకాశాలు వచ్చినాయి? ఇప్పటికీ గౌడ్స్కి వచ్చినాయి, యాదవ్కి వచ్చినాయి, మున్నూరు కాపుకి వచ్చినాయి, ముదిరాజుకి వచ్చినాయి. కానీ రాని వాళ్ళు ఎవరు? మంగళోళ్ళకి రాలే, చాకలోళ్ళకి రాలే, పూసలోళ్ళకి రాలే. దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాలేదని బ్యాక్వర్డ్నెస్ అట్లా చెప్పాలి. ఇది డెడికేటెడ్ కమిషన్ యొక్క ఉద్దేశం. చేసిరా వీళ్ళు? ఏం చేయలే. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేయమన్నారు, వాళ్ళంతా ఏదో రాసుకొని వచ్చారు, ఈ సింగిల్ మ్యాన్ కమిషన్ తోటి సంతకం పెట్టించారు, అయిపోయింది కథ. ఇది నిలబడుతుందా రేపు? నిలబడదు. సర్వే ప్రాసెస్ కరెక్ట్ లేదు, డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసింది కరెక్ట్ లేదు. ఇంకో మాట చెప్తున్నా నీకు, ఇంకోటి, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు అన్నాడు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి ఈయనకేం లేదు. అది ఎవరు చేయాలి? రెగ్యులర్ కమిషన్ చేయాలి, బీసీ కమిషన్. రెగ్యులర్ బీసీ కమిషన్ చేసి రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి రెగ్యులర్ కమిషన్ ఇవ్వాలి. డెడికేటెడ్ కమిషన్ ఇస్తే నిలబడదు. అదొక పెద్ద తప్పు. అక్కడ పంపడం తప్పు, ఇక్కడ వేయటం తప్పు, డెడికేటెడ్ కమిషన్ చేసిన విధానం తప్పు, ఇంకో బిల్లు ఏదైతుందో అది తప్పు. ఇవన్నీ తప్పులన్నీ పెట్టి గవర్నర్ కాడ పెండింగ్ ఉంటుంది, రాష్ట్రపతి కాడ పెండింగ్ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఊరేగనికి ఇవాళ ఢిల్లీలో పోయి మంత్రులతోటి, అధ్యక్షులతోటి ఊరేగుతుంటావు. మళ్ళీ కూడా రమ్మంటారు. మరి పోతారా తెలంగాణ బీసీ నాయకులందరినీ కూడా రమ్మని చెప్పేసి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేనేమంటున్నా, అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా పద్ధతిగా అడిగారు వాళ్ళు బిల్లుకి సపోర్ట్ చేయమని, సపోర్ట్ చేసిర్రు. ఈరోజు కూడా నువ్వు అఖిలపక్ష సమావేశమో లేకపోతే రమ్మని పిలిస్తేనో మేము పోయేవాళ్ళం కదా. నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తూ, టీవీ స్టేట్మెంట్లు ఇస్తూ రారెందరంటే ఎవడు పోతాడు? ఎందుకు పోవాలి?
నీకేమైనా బాధ్యత ఉందా, పద్ధతి ఉందా? మంత్రి మాట్లాడేయనవి ఓ ప్రతిపక్ష పార్టీ అండి, 40 మంది మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు తెలంగాణ తెచ్చిన వాళ్ళం. అటువంటి పార్టీకి ఎంత గౌరవం ఇవ్వాలి? మినిమం ఇవ్వాలన్నా వద్దా? ఏం లేకుండా నువ్వు ఉత్తర ప్రెస్ మీట్ పెట్టి రారు అందరంటే పద్ధతేనా అది? కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీజేపీ ఉన్నది ఆడ, ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి, రాజకీయ ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళందరూ పిలవాలి కదా. నువ్వు ఎవరు లేకుండా ఎట్ట రమ్మంటావు అంటున్నా నేను. కాబట్టి నేను ఏమంటున్నా, ఇలా బీసీ బతుకుల్ని, బీసీల యొక్క జీవితాలని ఢిల్లీ నడివీధులలో పెట్టి ఒకసారి ఊరేగనీకి, బీసీల గొంతు కోయనీకి, బీసీలను మోసం చేయనీకి, బీసీలకు అన్యాయం చేయనీకి, రూలర్స్ అంటే మేమే, రాజులమే, మేమే ముఖ్యమంత్రులం కావాలి అని గతంలో మాట్లాడి బీసీలను ఎట్లా అవమానపరిచిండో ఇవాళ వాళ్ళ బతుకులతోటి ఢిల్లీ పురవీధులలో ఊరేగటానికి పోతున్నాడు. ఈ బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీని కింద కూర్చోబెట్టి, మల్లికార్జున ఖర్గేని కింద కూర్చోబెట్టి, సి వేణుగోపాల్ని కింద కూర్చోబెట్టి, ఈయన పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, నేషనల్ మీడియాని మొత్తం కూడా అడ్డు పెట్టుకొని తన యొక్క ప్రాపకం, తన యొక్క వ్యక్తిగతంగా తన యొక్క ప్రచారాన్ని పెంచుకోవడం కొరకు చేస్తున్నటువంటి కుట్ర. ఇంతమంది 56% ఉన్న బీసీల జీవితాలని తన వ్యక్తిగతంగా తన అభివృద్ధి రాజకీయంగా తను ఒక గొప్ప ఉన్నట్టు, ఈయనకే ఒక విజన్ ఉన్నట్టు ముందుకు పోతూ రాహుల్ గాంధీని కూడా ఈరోజు ట్రాప్లో వేసుకునే విధంగా ముందుకు పోతున్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇలా కార్పొరేషన్లు ఉన్నాయి తమ్మి, అన్ని కులాలకి కార్పొరేషన్ ఉన్నాయి. ఒడ్డెర కార్పొరేషన్ ఉంది, నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, మున్నూరు కాపు, ముదిరాజు, ఇంకేమేమో ఉన్నాయి, ఊతల, గంగిరెద్దుల, మేదర. మరి ఈ వాళ్ళ కులం వల్ల ఆ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు లేరా? ఆ కులం వాళ్ళని ఆ ఫెడరేషన్కో ఆ కార్పొరేషన్కో ఎందుకు చైర్మన్ చేయట్లేదు? దీనికి రాజ్యాంగం అవసరం లేదు, రాహుల్ గాంధీ అవసరం లేదు కదా, లేదు కదా. ఇది ఇంట్లో పని కదా, నీకు నువ్వే కదా టిఫిన్ వడ్డించేది. మరి ఎందుకు వాళ్ళని ఇలా కార్పొరేషన్లో వేయట్లే? శుభ్రాహ్మణ కార్పొరేషన్ వేసి 100 కోట్ల రూపాయలు కేటాయించు, పాలక మండలి ఆఫీస్ కేటాయించు, ఒక ఎర్రబుగ్గు కారు ఇవ్వు, వాళ్ళు కూడా తిరుగుతారు కదా తెల్లషర్ట్ వేసుకొని. మేము కార్పొరేషన్ చైర్మన్, మేము కూడా ఈ పార్టీలో పనిచేసినందుకు మాకు కూడా పదవి వచ్చిందనేది ఉంటుంది కదా. అంటే నువ్వు ఇక్కడ పార్టీ పదవులు ఇచ్చే కాడ ఇవ్వవు, తర్వాత నామినేటెడ్ పోస్టులలో ఇవ్వవు, ఆఖరికి వాళ్ళ కోసం ఉన్న కార్పొరేషన్ల చైర్మన్లను కూడా ఇవ్వవు. ఇదట్టే న్యాయం అయితే నువ్వు 42% ఇస్తాను ఢిల్లీలో కొట్లాడుతుంటే ఏమంటారు? అది ఎట్ల రాయిలు తీయలేనాడు, కూట్ల రాయి తీయలేనాడు, ఎట్ల రాయి తీస్తాడట. అర్థమైందా? కాబట్టి ముఖ్యమంత్రి చాలా చాకచక్యంగా ఇవాళ బీజేపీ కోర్టులోకి బాల్ను కొట్టి, తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టి ఏంటి రాజకీయం చేయాలని ఒక కుట్రలు తెరలేపినాడు. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము ఎప్పటికప్పుడు ఖండిస్తాము. రేపు ప్రజా జీవితంలో జనబాహుళ్యంలోకి పోబోతున్నాం. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుపోయి 42% కాదు 50% మా జనం ఎంతో మా వాటా అంతరే నినాదంతో ఇలా బీఆర్ఎస్ బహుజన రాజ్య సమితిగా పరిణామం చెందడానికి కూడా మా దగ్గర ప్లాన్లు ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలని ఒక పక్కన భారతీయ జనతా పార్టీ మేము కూడా బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి అంటుంది. మరి నువ్వు రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఆమోదించట్లే? ఆమోదించాలి కదా, నువ్వు పోయి చెప్పుకోవాలి కదా. మరి చేసుకొని రా, నువ్వు ఎందుకు చేయట్లే? కాబట్టి బీసీలని ముఖ్యమంత్రి అని చెప్పి ఓట్లు వేయించుకున్న భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఉన్న బీసీని అధ్యక్ష పదవి ఎందుకు కూడా వీకిండో ఈరోజు చెప్పలేదు. తర్వాత కొంతకాలం బీసీలకు వస్తుంది, అగవచ్చు అని చెప్పి పబ్బం గడిపి మళ్ళీ బీసీలకు ఇవ్వకుండా మళ్ళీ అగ్రవర్ణాలకు ఇచ్చుకున్నావు. ఆ రోజు మండల్ కమిషన్ 27% ఇంప్లిమెంట్ చేస్తున్న వీపీ సింగ్ గారు అని చెప్పేసి రిజర్వేషన్లు ఇస్తే 1980లో మండల్ కమిషన్కి వ్యతిరేకంగా కమండలు తెచ్చి ఆ రోజు అద్వానీ ఈ కమండలం పట్టుకొని రామజన్మభూమి అని చెప్పి గవర్నమెంట్ని కూల్చి ఆ రోజు 80లో రావాల్సిన రిజర్వేషన్లు 92 వరకు రాకుండా చేసిరు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే బీసీలకు వ్యతిరేకము. 70 సంవత్సరాలు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు వస్తున్నాయో సరే, వాడు 42% అంటుండి ఇస్తాడా ఇవ్వడా, కానీ దాంట్లో మతం పేరుతో రిజర్వేషన్లు ఒప్పుకోమని చెప్పి ఒక సైంధవ పాత్రని భారతీయ జనతా పార్టీ సైంధవుడిలాగా అడ్డుపడుతున్నది. మహాభారతంలో సైంధవుడు ఎట్లా అడ్డుపడ్డాడో ఇవాళ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ రాకుండా బీజేపీ అడ్డుపడుతున్నది. బీజేపీ తెలంగాణ వ్యతిరేకి. బీజేపీ తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ప్రయత్నం చేస్తున్నది. ఈ 2 జాతీయ పార్టీల విధానాన్ని మేము వచ్చే రోజుల్లో తప్పకుండా ప్రజా బాహుళ్యంలో తీసుకుపోతాం. వీళ్ళకి ఇక్కడ రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేయడమే బీఆర్ఎస్ యొక్క ప్రధాన ఎజెండా.